చల్లగా పాడుతా తీయగా చల్లగా. ప్రవస్తిని ఆహ్వానిద్దామా చప్పటితోటి? ప్రవస్తి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం ఇది కూడా ఏఆర్ రెహమాన్, గానం హరిణి రాజగోపాల్. ఇద్దరు సినిమా నుంచి హలో మిస్టర్ ఎదురుపక్షి. ఎదురుపక్షి కిక్కురు బనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. హలో మిస్టర్ ఎదురుపక్షి కిక్కురు బనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. ఆశగా నా సఖా పదనను విడబోనొచ్చి ఇది బుడు పట్టులే పిడికిలి విడబోనొచ్చి కళ్ళపయ్యాన కళ్ళపయ్యాన విడనే విడబోనొచ్చి. హలో మిస్టర్ ఎదురుపక్షి చిక్కురు బనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. కళ్యాణం నిరాశ కౌగిలింపు చిరువాస వస్తుందో వాయిదానేస్తమా నేనన్నీ మరచి అడబాటే దిగిస్తే తిరిగొచ్చి వయసు మటు మాయమే తరువాలే సంధిస్తే విడిపోయే పోరాటం నిప్పులనే సంధిస్తే విడలేని ఆరాటం కమ్మని పాటల ఇంటికి పులబాటం. హలో మిస్టర్ ఎదురుపక్షి కిక్కురు మనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. ఓరయ్యో నీకోసం నా తల్లి పెంచిందోయ్ నీకోసం నన్నిట్టా ఇలపైన గుంచిందోయ్ ఎన్నో వయ్యారాలు పంచిందో. హలో మిస్టర్ ఎదురుపక్షి మనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. హలో మిస్టర్ ఎదురుపక్షి కిక్కురు మనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. ఆశగా నా సఖా పదనను విడబోనొచ్చి ఇది బుడు పట్టులే పిడికిలి విడబోనొచ్చి కళ్ళపయ్యాన కళ్ళపయ్యాన విడనే విడబోనొచ్చి. హలో మిస్టర్ ఎదురుపక్షి కిక్కురు మనడం మీదొచ్చి కాచి కాచీడొచ్చి 17 వయసొచ్చి. ధన్యవాదాలు. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సుందరామూర్తి గారి చిలిపితనం ఎందుకంటే ఒరిజినల్ పాట హల్లో మిస్టర్ ఎదురుకచ్చి
ఎదురుకక్షి అంటే అపోజిషన్ పార్టీ. ఎదురుకక్షికి ఏం రాయాలి? తతకారం కూడా వింత తతకారం. హలో మిస్టర్ ఎదురుకక్షి, హలో మిస్టర్ ఎదురుపక్షి అని రాసేసాడు. శుభ్రంగా గొడవ లేదు. ఎదురుపక్షి, పక్షిరా నువ్వు, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. కిక్కురు మనడం నీదొచ్చి, నోరు మూసు కూర్చున్నావు. కాచి కాచి ఈడొచ్చి 17 వయసు వచ్చి. అచ్చికారం రావడం అనేటటువంటిది ప్రాసలో చాలా కష్టం. ఎందుకంటే వినడానికి చెవికి ఇంపుగా ఉండదు. చీ అని వచ్చిన దాన్ని ఎంత అందంగా నీదొచ్చి, ఏ వయసు వచ్చి, అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. సినిమా ఏంటంటే ఎంజీఆర్ కరుణానిధికి సంబంధించిన కథ ఇది. వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉంటూ ఎలా విడిపోయారు, చాలా మంచి స్నేహితులు, విడిపోయినా స్నేహితులుగా ఎలా ఉన్నారు అని నిజంగా చెప్పాలంటే బయోపిక్ ఆఫ్ ఎంజీఆర్ అండ్ కరుణానిధిని అందంగా తీశారు ఆయన. ఈ 2 పాత్రలు ఎవరు వేశారు? కరుణానిధి పాత్ర ప్రకాష్ రాజ్ వేశాడు అండ్ ఎంజీఆర్ పాత్ర మోహన్ లాల్ గారు వేశారు. ఆనందం ఏంటంటే తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ పాత్రకు డబ్బింగ్ జంజాల్ గారు చెప్పారు, మోహన్ లాల్ పాత్రకు నేను చెప్పాను డబ్బింగ్. ఐ స్టిల్ రిమెంబర్. రాత్రి 9 గంటల వరకు సాంగ్ రికార్డింగ్స్ చేసి 10 గంటలకు వెళ్ళి సుజాత స్టూడియోలో నేను జంజాల డబ్బింగ్ కలిసి చెప్పాను డబ్బింగ్. చాలా అందమైనటువంటి డైలాగులు ఉంటాయి తమిళంలో కూడా, అవి తెలుగులో చెప్తున్నప్పుడు చాలా అందంగా ఉంది. అందులో ఒక గొప్ప డైలాగ్ రైటర్ పక్కన ఉన్నప్పుడు మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. జంజాల గారు, ఆయన వాయిస్ కూడా చాలా మంచి బ్యారిటోన్ వాయిస్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే 1950 ప్రాంతంలో జరిగినటువంటి విశేషాలు అక్కడి నుంచి 80sకి వచ్చాక ఎంజీఆర్ నిర్యాణం పొందటం వరకు తీసుకొచ్చినటువంటి కథా కమామీష్లో మ్యూజిక్ ఎట్లా ఉండాలి, ఆ సందర్భంలో ఉన్న మ్యూజిక్ ఎవరిదంటే అప్పుడు లబ్ధ ప్రతిష్ఠుడైన వారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఎంజీఆర్ సినిమాలకి ఎక్కువ చేస్తున్నవాళ్ళు. ఆ రోజుల్లోనే బ్లూస్ స్టైల్ తీసుకొచ్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. దాన్ని పొడిసి పట్టుకుని అంత అందంగా రెహమాన్, ఎందుకంటే అది ఎంజీఆర్ రోజులు గుర్తు రావాలంటే ఆ పాటలు గుర్తు రావాలి, అలాగనే ఆయన కాపీ కొట్టకూడదు. ఆ పాటతోటి తన విలాసాన్ని జోడిస్తూ అంత అందంగా చేశాడనమాట పాటని. మనకి అస్సలు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే టు యూ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. పక్కాగా అంత మ్యూజికలీ ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ.